యేసుక్రీస్తు ప్రభువా, నాయనా మేమందరము చేరి నీ ఆశ్రయించున్నాము. ప్రభు, నీవు ఆశీర్వదించి ఫలభరితమైన జీవము దయచేయి. యేసయ్యా, అయ్యా నువ్వు మాట్లాడుమో నాయనా. నువ్వు రాజు దేవుడవు అయ్యా, నువ్వు రాజువయ్యా, దేవుడవయ్యా. మా ప్రభువా, ప్రతి మనిషిని ఆలోచించము, జీవ చేయము. యేసుక్రీస్తు ప్రభువా, నా ప్రభువా, నీవు ప్రతి మనిషిని తను చేసిన తప్పుదు నీ సన్నిధిలో ఒప్పుకొంచుండగా నాయనా కరుణించుము. అవును ప్రభు, ఈ లోకములో మనుషులందరూ ఏ విధంగా జీవించేవారుగా ఉన్నారో నీవెరుగున్నావు కదా ప్రభు. ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలించు యేసయ్యా. దేవా, నీవు ప్రతి ఒక్కరిని పరిశీలించు, ఆశీర్వదించు నా ప్రభువా. వచ్చినటువంటి ప్రతి ఒక్కరి వారి కుటుంబములన్నీ కూడా ఆశీర్వదించుము. యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను ప్రతిమిలాడి వేడుకొంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మీరంతా బాగున్నారా సిస్టర్? బ్రదర్, మీరందరూ బాగున్నారా? మీరందరూ దేవుని ఆశీర్వాదము పొందురుగాక. మీరును పొందుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దినవృత్తాంతాలు 2 31 వచనం. 2 తమ తమ స్వాస్థ్యములకు తిరిగి అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీయులను వారి వరుసల ప్రకారముగా నియమించను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు, సేవను జరిగించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, అదేనా బ్రదర్, యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకు యాజకులు లేవీయులను నియమించెను. దినవృత్తాంతములు 31:2 చదవండి. ఆమేన్. ఆమేన్. సమాధాన బలులను అర్పించుటకు సేవ జరిగించుటకును. కాబట్టి ఇక్కడ హిజ్కియా సేవా ధర్మము గురించినట్టు ఇది అంతా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఆయన ఏమి కావాలానికి సమాధాన బలులు. ఎందుకు సమాధాన బలులు అంటే మనము ఆయనతో సమాధానము పడాలి. ఆమేన్. మనము ఏం చేయాలి? యేసుక్రీస్తుతో లేకపోతే దేవునితో సమాధానము పడాలి ఉండాలి.
అందుకని అన్ని కూడా ఆయన సమాధాన బలుల గురించి అర్పించటము ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఆమేన్. మనము ఈ ఉదాహరణకి తర్వాత చెప్తాం. సరే, దేవా స్తోత్రం. 2 కొరింథీలు 33:9 33 2 కొరింథీ 13 13 16 13 వరకే ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సరే, సావాసమును దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతాలు 33:16 వచ్చింది. 2 దినవృత్తాలు 33:16 ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణలను అర్పించుతూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. బలిపీఠం బాగు చేసుకొని దాని మీద సమాధాన బలులు అర్పించాలి. ఎందుకు? దేవునితో సమాధానము ఉండడానికి. పాత నిబంధన గ్రంథములో మనము అంటే పాత నిబంధన వాళ్ళు సమాధాన అర్పించారు అర్పిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా 2 దినవృత్తాంతాలు 18-16 వచనములు. 18వ అధ్యాయము 2 దినవృత్తాలు 16. కాపరి లేని గొర్రెల వలె కాపరి లేని గొర్రెల వలెనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదరిపోయి చూచి తిని వీరికి యాజకుడు యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడును తన ఇంటికి సమాధానముగా పోవలననియు యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఆమేన్. ఏమి చేయాలమ్మా? వీరికి తమ ఇంటికి సమాధానంగా పోవాలనని యెహోవా సెలవిచ్చెను. అర్థమైంది కదా? ఆయన ఇప్పుడు యాజకుడు లేడు, యజమానుడు లేడని, గొర్రెల కాపరి లేడు. మరి ఎక్కడుంటారు? కొండలు పర్వతాల మీద చెదిరిపోతున్నారు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీరిని దేవుడు ఏం చెప్తున్నాడు? తమ ఇంటికి సమాధానముగా పోవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. కాబట్టి మొట్టమొదట బలులు అర్పించే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు సమాధాన బలులు అర్పించాలి. తర్వాత బలిపీఠము బాగు చేసుకోవాలి. దాని మీద సమాధాన బలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి ఎవ్వరూ కూడా లేరు, కాపరి లేడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. అయినా కూడా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి తమ ఇంటికి సమాధానముకో పోవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. కాబట్టి ఇక 2వ దినవృత్తాంత గ్రంథములు
30:22 వచనము. 22 యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులతో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండగ ఆచరించరి. ఆమేన్. 7 దినములు పండగ ఆచరించిరి. ఎన్ని దినాలు? 7 దినాలు. వారు సమాధాన బలులను అర్పించచ్చు. ఆమేన్. ఎన్ని? 7 దినములు దినాలు పండుగ యెహోవా ఆచరించు. దేవుడని పండగ చేశారు. బాగుంది. దేని పండగ? సమాధానం. తమ పితరుల దేవుడని యెహోవా దేవుడని చెప్పుకొనుచు కాబట్టి సమాధాన బలులు అర్పించుచు అర్పించాలి. ఆయనకు దేవునికి సమాధాన బలులు అర్పించాలి. తర్వాత 7 దినములు పండగ ఆచరించారు. ఆచరించారు. ఎప్పుడు? పాత నిబంధన భక్తులు. ఎవరమ్మా వీళ్ళంతా? పాత నిబంధన భక్తులు. మరి నీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాడు ఆయన? దహన బలులు, సమాధాన బలులు కదా. సమాధానము వాళ్ళు సమాధానంగా పోనయ్యి, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళండి తమ ఇంటికి సమాధానంగా వెళ్ళండి. కాబట్టి ఈ సమాధానము ఆయనతో మనము సమాధానము కలిగినటువంటి వారి వలె ఉండాలి. చూడండి, ఇక ఎఫెసీలో 2:16 వచనము చూడండి. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేశారు. దేవునితో సమాధాన పరచవలె. హల్లెలూయా. దేవునికి అమ్మ వచ్చిందా? వచ్చింది బ్రదర్. ఎక్కడ పోయిందమ్మా? దేవునితో సమాధానం, సిలువ వలన దేవునితో సమాధాన పరచవలని ఈలాగు చేసెను గనుక ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆమేన్. సమాధాన కారకుడెవరు? ఆమేన్. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వాళ్ళందరినీ యెహోవా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. వాళ్ళకి కాపాడలేడు. పర్వతాల మీద ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో మీరు ప్రతివాడు వాడి ఇంటికి
సమాధానముగా సమాధానముగా పోవలెను. పోవాలని యెహోవా డాష్ సమాధానం పోవలెను. మరి మనము సిలువ రక్తము యేసు ద్వారా ప్రభువా తన సిలువను ఆ వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసినందుకు ఆయనే సమాధాన కారకుడై ఉన్నాడు. వీరిద్దరిని ఎవరిద్దరినమ్మా? పాత నిబంధన, కొత్త నిబంధన. ఇశ్రాయేలీయులు, నూతన మనము. ఆమేన్. ఇశ్రాయేలీయులు, మనము ఏక శరీరము చేసి వాళ్ళు దేవునితో సమాధాన పరచబడాలి. ఇందాక చదువుకున్నాము కదా, పాత నిబంధన వాళ్ళని తమ ఇంటికి సమాధానముగా పోవాలి చెప్పింది ఎవరో? దేవుడు. తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా అవ్వాలి? వీరిద్దరు ఏక శరీరముగా చేసి, ఇటు మనం అవ్వాలి, ఇటు మనము సిలువ ద్వారా మనం ఏం చేయబడుతున్నాము? క్రీస్తునందు ఏక శరీరముగా. ఆమేన్. సిలువ వలన మనము సిలువ సంహరించి దాని ద్వారా కూడా ఏక శరీరంగా స్పీడ్ గా చెప్పలేను, దయచేసి అర్థం చేసుకోండి. టక్కని మీరు చెప్పేసారు, నేను అవుట్. అందుకని కమండి. దాని ద్వారా వీరిద్దరును ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనను. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి? ఎవరికి? అన్ని జనాంగాన్ని దేవునితో సమాధాన పరచాలని. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవునితో సమాధాన పరచవలెను. చెప్పండి. దేవునితో సమాధాన పరచవలెను. ఇప్పుడు మరి ఇశ్రాయేలు జనాంగము కూడా ఎవరితోటి? మనతోటి, దేవునితో సమాధానం. తమ ఇంటికి సమాధానంగా పోవలెనని. కాబట్టి ఇశ్రాయేలు దేవుడికి, అక్కడ ఇశ్రాయేలీయులు కూడా దేవునికి సమాధానము అవ్వాలి. అట్లానే మనము కూడా ఇవ్వాలి, దేవునితో సమాధాన పరచవలెను. మనము కూడా సమాధాన పరచవలెను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువ వేయబడి ఆ దేశమును సంహరించి అంత చేసింది ఎవరి కోసము? దేవుని కొరకు. మనము దేవుడు, తర్వాత ఇశ్రాయేలీయులు దేవుడు, ఇద్దరు కూడా దేవునికి సమాధానము కలిగినటువంటి వారుగా మారుతున్నాము. కనుక ఆయనే మనకు సమాధానకరుడై ఉన్నాడు. ఆమేన్. 2 ఎఫెసీ 2:17 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారందరికీ సమాధాన సువార్తను ప్రకటించెను. ఆమేన్. హల్లెలూయా. ఎవరికమ్మా? అన్య జనాంగమైన మనకి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును
సమీపస్సులైన వారికి సమాధాన సువార్త. సువార్తను సమాధాన సువార్తను సమాధాన సువార్త ప్రకటించరు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. మహిమ. ఇప్పుడు ఎఫెసీ రెండు ఎఫెసీ 2:14 ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యపు గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసెను. ఆమేన్. ఆయన మన సమాధానమై ఉండి ఆమేన్. హల్లెలూయా. ఆమె చెప్పింది కరెక్ట్. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఆమేన్. సమాధానం లేదు. మన అందరినీ ఏకము చేసిను. ఆమేన్. ఆయన మన సమాధానమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఏమవుతున్నాము? సమాధానపరచబడుతుంది. ఆమేన్. మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఫిలిప్పీలు 1:2 అవసరం లేదు, మళ్ళా చెప్తున్నాను. ఫిలిప్పీలు 1:2 మన తండ్రియగు దేవుని ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. తండ్రి, మన తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమేన్. పరిశుద్ధాత్మ ఆమేన్ మీకు కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. టైం అయిపోయినట్టుంది. ఆమేన్. ఎవరో ఒక్కరు ప్రార్థన చేయవలెను. ప్రేరేపణ కలిగి ఉండాలి. ఓర్కత అని చెప్పొద్దు. ఎవరో మీ హృదయములో పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తే మీరు ప్రభుని కృపను బట్టి మాట్లాడగలరు. ఒకవేళ మీరు ఆయన ఇవ్వలేదు, పరిశుద్ధాత్మ ఇవ్వలేదు, అలాంటప్పుడు కాముకుండండి. సహోదరి ప్రార్థన చేస్తారు. ఆమేన్. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా తండ్రి, మార్గము తప్పిన ఇశ్రాయేలీయులు పర్వతముల మీదికి ప్రభువా వెళ్ళి సమాధానమును కోల్పోయి యాజకుడు యజమానుడు లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. యెహోవా మా దేవా, నీ ప్రేమను బట్టి నీ బిడ్డలను వారి ఇంటికి సమాధానముగా పంపించుటకు నీవు అనతి కాలము నుండి నా ప్రభు నీ సేవకులను నియమించుకున్నావు. అయ్యా, నీకు సమాధాన బలులకు ఆయా కాలములలో అయినా 7 దినములు సమాధాన బలులు నీకు అర్పిస్తూ పండగ జరుపుకొని పాత నిబంధన నీ జనము సమాధానంతో వెళ్ళారేమో ప్రభు. కానీ నాయనా, ఏ యాజకుడు, ఏ యజమానుడు లేకుండా అయ్యా పర్వతములే కాదు, పల్లములే కాదు, మా జీవిత అనుభవములలో తండ్రి తప్పిపోయి గత్యంతరము లేని స్థితిలో నాయనా మరణమునకు పాత్రులై పడి ఉన్నప్పుడు
నీ ప్రేమను నా తండ్రి, నీ మహాప్రేమను, నీ అద్భుతమైన ప్రేమను నా ప్రభువా చూపించి నీతో మేము నీ బిడ్డలైన ఇశ్రాయేలీయులతో ఏక శరీరమై సమాధాన పడుటకు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని పంపించావు. ఆయన చేసిన శిలువ యాగము ద్వారా, కార్చిన రక్తము ద్వారా నా ప్రభువా ఈ దినము నీ యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రత్యేకముగా ఏ కార్యము లేదు, ఈ లోక కార్యము లేదు, ధర్మశాస్త్ర కార్యము లేదు, కేవలము నీ కృప, నీ దయ, కనికరమును మాపై చూపించి మా ప్రభు మమ్ములను నీతో సమాధాన పడుటకు మార్గము చూపించావయ్యా. నిజముగానే నా తండ్రి, ఈ శిలువ యాగ ధ్యాన దినములలో నీవు చేయవలసిన ప్రతి కార్యమును మా రక్షణ కొరకై, మా నిత్య జీవము కొరకై ఏర్పాటు చేసావయ్యా. మా బుద్ధి మారడమే ఇప్పుడు తథ్యమయ్యా. మమ్ములను మేము శుద్ధి చేసుకొని నీ యొద్దకు తిరుగుటయే ఈ వాక్యము ప్రభు. మేము బుద్ధి తెచ్చుకున్నట్లు నా తండ్రి సహాయము చేయండి. మా కొరకు సమాధాన కారకుడువు నీవే, నీవు తప్ప మరి ఎవ్వరూ లేరు ప్రభు ఈ విశ్వంలో. యేసుక్రీస్తు ప్రభువా మమ్ములను మార్చుటకు నీ పరిశుద్ధాత్మను మా యందు నివసింపచేసి మా బుద్ధిని మార్చుతూ నీ బిడ్డలుగా చేసుకొని మమ్ములను యాజకులుగా మార్చుకొని నియమించి నీ సర్వ సత్యమును ప్రకటించుటకు నాయనా నీ దాసుని లాంటి సహోదరుడు సుందర్రావుని మా కొరకు ఏర్పరిచినందుకు మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఈ అత్యంత మర్మమైన సర్వ సత్యమును మా జీవితంలో నాయనా మేము నెమరు వేసుకుంటూ మార్పు చెందిన జీవితముతో నీతో సమాధాన పడు ధన్యతను మీరు మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించు యేసుక్రీస్తు ప్రభు నామమున మా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములను మేము చెల్లించుచున్నాము. నీవు మాకు శాంతి సమాధానములు అనుగ్రహించి ఉన్నావని నీ వాక్యానుసారముగా నీ ధన్యతను బట్టి నమ్ముచు నీకే కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ప్రభు నామమున చెల్లించుకునొచ్చున్నాము మా తండ్రి. ఆమేన్.